ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రిలిమ్స్ 2024కి సంబంధించి చదవాల్సిన టాప్ టాపిక్స్ ఏంటి? సో ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదవడానికి క్లాస్ 11th ఎన్సీఆర్టీ ఏన్షియంట్ ఇండియా, ఇది ఆర్ఎస్ శర్మ రాసినటువంటిది. అండ్ ఇది ఓల్డ్ వర్షన్ చదివితే చాలు. సో దీంట్లో మొత్తం 29 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 29 చాప్టర్స్లో టాపిక్స్ ఏమి ఉండాలి? సో ఇది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీ హ్యావ్ ఎన్ అనౌన్స్మెంట్. ఐఏఎస్ 2025 బ్యాచ్ ఇది 21st ఏప్రిల్ 2024 రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ద డేట్ ఆఫ్ నేషనల్ సివిల్ సర్వీస్ డే. ఇందులో మీకు ఎన్సీఆర్టీ స్టార్టప్ ప్రోగ్రామ్ ఉంటుంది, అలాగే జిఎస్ ఫౌండేషన్ ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఆ తర్వాత మెంటర్షిప్ ఉంటుంది, సో మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఉంటుంది. సో ఇందులో మీకు 2 లెవెల్స్లో ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్ అంతా మీకు బేసిక్ ట్రైనింగ్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం మెంటర్షిప్ ఉంటుంది. మొత్తం 2 years ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. సో ఏన్షియంట్ ఇండియాలో జనరల్గా 3 to 6 క్వశ్చన్స్ వస్తుంటాయి యావరేజ్గా. కంపల్సరీగా 6 రావాలని లేదు, 3 రావాలని లేదు. 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు 6 క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో బుద్ధిజం అండ్ జైనిజం నుంచే 3 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే బుద్ధిజం నుంచి 2, జైనిజం నుంచి 1. అండ్ ఏన్షియంట్ సౌత్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ 2023 పేపర్లో. సో ఈ ఎటువంటి ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి? ఇప్పుడు బుద్ధిజం గురించి అడిగినప్పుడు సపోజ్ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ మహా సాంఘికాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని చెప్పి ఒకటి ధాన్య కటకం అనేటటువంటి ఒక ప్లేస్ గురించి ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈస్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్ర. అంటే ఈ ఆంధ్ర అనే దానికి సంబంధించి ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి క్వశ్చన్ డెఫినెట్గా గత 4-5 సంవత్సరాల నుంచి ఒకటి ప్రతి పేపర్లోనే వస్తుంది, ఏదో ఒక అంశానికి సంబంధించి. తర్వాత బుద్ధిజం గురించి మరొకటి ఏంటంటే స్తూపాస్ గురించి అడగడం జరిగింది. అలాగే తర్వాత జైనిజంలో సోల్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్, ఇది రిపీటెడ్గా 2 సార్లు అడిగినటువంటి క్వశ్చన్. సౌత్ ఇండియన్ విషయంలో ఈ పుంపుహార్, ముక్చిరి, తర్వాత కోర్కాయ్ ఇలాంటి పోర్ట్స్ గురించి అడగడం జరిగింది. అలాగే సంగం లిటరేచర్లో వటికురొత్తల్ అనే పాయింట్ గురించి అడిగారు. సంగం లిటరేచర్లో ఇది దేని గురించి సంబంధించింది అంటే వెన్ ఎ కింగ్ ఈస్ డిఫీటెడ్ ఇన్ ఎ బ్యాటిల్ హీ కమిట్స్ రిచువల్ ఆఫ్ సూసైడ్ బై స్టార్వింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్. సో ఏన్షియంట్ లిటరేచర్ నుంచి ఒక మ్యాచింగ్ క్వశ్చన్ అడిగారు. దీంట్లో మిలింద పన్హ, నాగార్జున అనేటటువంటిది అంటే వీటిలో కరెక్ట్ కాంబినేషన్ ఏంటి అని అడిగారు. సో ఏన్షియంట్ ఇండియా గ్యారంటీడ్ ఏరియాస్ ఆఫ్ స్కోరింగ్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ప్రిలిమ్స్. అంటే ఈ పర్టికులర్ పార్ట్లో 6 క్వశ్చన్లు ఇస్తే 6టికి ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకంటే మొత్తం హిస్టరీలో 10 to 14 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో 3 to 6 క్వశ్చన్స్ ఏన్షియంట్కి సంబంధించినవి, 3 to 5 క్వశ్చన్స్ మెడివల్ ఉంటాయి, ఇక 6 to 7 ఏమో మోడర్న్ అండ్ నేషనల్ మూవ్మెంట్ కలిపి ఉంటాయి. సో ఏన్షియంట్ ఇండియా నుంచి 2023లో 6 క్వశ్చన్స్ వచ్చినాయి. సో మరి వీటిలో ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి? మై చాయిస్. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ యామ్ ఇన్ యువర్ ప్లేస్, నేను ఇప్పుడు రిమైనింగ్ టైంలో రివిజన్ చేయడానికి నేను ఈ 6 యూనిట్స్ కన్నా ఎక్కువ చదవను. ఈ హరప్పన్ కల్చర్, జైనిజం, బుద్ధిజం, గుప్తాస్, డెవలప్మెంట్స్ ఇన్ ఫిలాసఫీ, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఇన్ ద రూరల్ ఎక్స్పాన్షన్ ఇన్ ది పెనిన్సులా, డ్రాన్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద డీప్ సౌత్, ఈ 6 మాత్రమే నేను రివిజన్ చేసుకుంటా. ఈ 6టిని కూడా 2 daysలో రివిజన్ చేస్తాను ఇఫ్ ఐ యామ్ ఇన్ యువర్ ప్లేస్. సో కాబట్టి ఎందుకంటే ఈ పాటికి ఈసారి ఇది మీరు కంప్లీట్ చదివేసి ఉండాలి. ఈ మిగిలిన టైంలో మ్యాక్సిమం 2 నెలల టైంలో మీరు చేయాల్సిందల్లా ఇది ఒకటే అనమాట, అంటే రివిజన్ చేయడమే. సో ఇఫ్ యు ఆర్ అపియరింగ్ ఫర్ ద 2025 ఎగ్జామ్, ప్రయారిటైజేషన్ ఎలా ఉండాలంటే టాప్ ప్రయారిటీ ఏరియాస్ ఏమో 9 చదవాలి, మోడరేట్ ప్రయారిటీ ఏరియాస్ 13 చదవాలి, లెస్ ఇంపార్టెంట్ ఏరియాస్ 6 ఉంటాయి. సో ఈ టాప్ ప్రయారిటీ ఏరియాస్లో ఈ హరప్ప, లేటర్ వేదిక్ ఫేజ్, జైనిజం, బుద్ధిజం, ఆ తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మౌర్యన్ రూల్, ద ఏజ్ ఆఫ్ శాతవాహనస్, గుప్తా ఏజ్, హర్ష, of the formation of new states in the rural expansion in the peninsula, developments in the philosophy in India, ఇవి ఈ అంశాలన్నీ టాప్ ప్రయారిటీ. తర్వాత మోడరేట్లీ ఇంపార్టెంట్ ఏరియాస్,
ఈ 11థ్ క్లాస్ ఏన్షియంట్ ఇండియాలో మోడరేట్ ఇంపార్టెన్స్, స్టోన్ ఏజ్ ఒకటి, క్యాథలిక్ చాల్కోలిథిక్ ఫార్మింగ్ కల్చర్, అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్, తర్వాత టెరిటోరియల్ స్టేట్స్ అండ్ ద ఫస్ట్ మెగధన్ ఎంపైర్, ఇరానియన్ అండ్ మెసడోనియన్ ఇన్వేజన్, స్టేట్ అండ్ వారణాసి సొసైటీ, ఏజ్ ఆఫ్ మౌరియస్, సెంట్రల్ ఏషియన్ కాంటాక్ట్స్, తర్వాత డ్రాన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ద డీప్ సౌత్, క్రాఫ్ట్స్, ట్రేడ్స్ అండ్ టౌన్స్ ఇన్ ద పోస్ట్ మోడర్న్ ఏజ్, రైట్ అండ్ గ్రోత్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్, తర్వాత స్ప్రెడ్ ఆఫ్ సివిలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా, లెగసీ ఇన్ సైన్స్ అండ్ సివిలైజేషన్. సో ఇవన్నీ మోడరేట్లీ ఇంపార్టెంట్ ఏరియాస్. అంటే ఇవన్నీ ఇప్పుడు చదవడం కాదు, మీరు కనుక 2025కి ప్లాన్ చేసుకుంటుంటే చదవండి. లెస్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఇన్ ద చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, ఆ తర్వాత చాప్టర్ 26, 27, 28. ఇవి తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు. సో 2024కి చదువుతున్నటువంటి వాళ్ళైతే కేవలం దీని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇది అంటే ఒక 6 టాపిక్స్ మీద. ఇది హరప్పన్ కల్చర్, జైనిజం, బుద్ధిజం, గుప్తాస్, డెవలప్మెంట్స్ ఇన్ ది ఫిలాసఫీ, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఇన్ ద రూరల్ ఎక్స్పాన్షన్ ఇన్ పెనిన్సులా, డ్రాన్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద డీప్ సౌత్. సో వీటి మీద ఫోకస్ చేస్తూ మీరు చేయాల్సిందేంటంటే ఈ ఎక్కువ రివిజన్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ టాప్ ప్రయారిటీ ఏరియాస్‌లో ఉన్న మొత్తం 9 యూనిట్స్, మోడరేట్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ 13 యూనిట్స్, లెస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ 6 యూనిట్స్. మీరు గనుక 2025కి చదువుతుంటే చదవండి. సో ఈ పీడిఎఫ్ నేను మా టెలిగ్రామ్ ఛానల్ కేపీఐఏఎస్ యూయూ అనే ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది.